నమస్తే, నేను వైష్ణవి. వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే అమరావతిలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండవ రోజు ప్రారంభమయ్యాయి. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని ముట్టడించారు. స్పీకర్పై కాగితాలు విసిరివేస్తూ టీడీపీ సభ్యులు కోరిన 8 అంశాలపై చర్చించమని డిమాండ్ చేశారు. తరువాత సభను బాయ్కాట్ చేస్తూ బయటకు వెళ్లిపోయారు. కొద్దిసేపు వాయిదా తరువాత సభ కొనసాగింది. ప్రజలు బాగుండాలంటే సైకో పోవాలి, రాష్ట్ర ప్రజలు బాగుపడాలంటే సైకో పోవాలి, ప్రజలు తగ్గాలంటే చెత్త పనులు తగ్గాలంటే సైకో పోవాలి, చెత్త పనులు తీయాలంటే సైకో పోవాలి. బాదులే బాదులు, ప్రజలపై బాదులే బాదులు, రాష్ట్ర ప్రజలపై జగన్ బాదులే బాదులు పోవాలంటే సైకో పోవాలి. రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే 10th ఇంటర్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులంతా సమన్వయంతో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. పరీక్షల నిర్వహణ గురించి వివిధ శాఖల అధికారులతో కలెక్టర్లో సమీక్షించారు. మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు, 18 నుంచి 10th పరీక్షలు ప్రారంభం కానున్నాయని తెలియజేశారు. సబ్సిక్వెంట్లీ మనకి దిస్ ఇస్ 5th నుంచి 20th వరకు వొకేషనల్ సంబంధించిన ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అవుతున్నాయి. అలాగే జనరల్ కోర్సెస్ కి 11th నుంచి 20th వరకు. సో 20th తర్వాత 1st మార్చ్ నుంచి 20th మార్చ్ వరకు రిటర్న్ ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి. దానికి సంబంధించి టైం టేబుల్ ఎక్సెట్రా ఎవ్రీథింగ్ హెస్ బీన్ రిలీజ్డ్. So ఇక్కడ mainly at least 7-8 departments have important work. So మనకి ఎగ్జామ్స్ అన్ని usually how it happens is ఈ షెడ్యూల్ మేరకు మనకి డిస్ట్రిక్ట్ లో ఈ కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ అంటే ఏదైతే క్వశ్చన్ పేపర్స్ మనం పిల్లలకి ఇస్తామో సో అదంతా కూడా రిసీవ్ చేయడానికి there will be 2 officers. తెలుసు that వొకేషనల్ విద్యా విధానంలో జరుగుతున్న అవకతవకలపై విచారణ చేపట్టి అక్రమాలను సరిచేయాలని హైకోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిధులతో రాష్ట్ర విద్యాలయాల్లో వొకేషనల్ విద్య కొనసాగుతుందని తెలియజేశారు. వ్యవహారంలో ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి అవకతవకలను సరిచేయడంతో పాటు బాధ్యులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు. పెంచాలనేటువంటి ఒక కోణంతో సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్ 2 ప్రభుత్వాలు నిధులు మంజూరు చేయటం అనేది. నిధులు మంజూరు ఎందుకు చేశారంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ నేర్పాల పిల్లలకి, వాళ్ళ వృత్తి విద్యార్థులు కూడా నేర్పాలని 492 స్కూల్స్ని తెలంగాణలో ఎంపిక చేయటం అనేది. ఈ ఎంపిక చేసి స్కూల్స్లో ట్రైనింగ్ ఇచ్చేటటువంటి బాధ్యతని కొన్ని ఏజెన్సీలకు ఇవ్వాలని కొన్ని 100 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే ఆ సంస్థకు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ మెయింటైన్ చేస్తున్నటువంటి స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, తర్వాత జాయింట్ డైరెక్టర్ వాళ్ళిద్దరు వెంకట నరసమ్మ మరియు రమేష్ అనేటువంటి ఒక ఇద్దరు ప్రైవేట్ ఏజెన్సీలతో కుమ్మక్కై అనర్హులైనటువంటి ఏజెన్సీలకు ఈ స్కూల్స్ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని అలాట్ చేయటం అనేది జరిగింది. కొన్ని సీఎం రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలను ఓయూ విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. బాల్క సుమన్ కేటీఆర్ బానిస అంటూ ఓయూలో కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ను ప్రజలు ఓడించినా వారికి బుద్ధి రాలేదని విద్యార్థులు మండిపడ్డారు. బీఆర్ఎస్ అవినీతిపై చర్చను పక్కదారి పట్టించడానికే కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయించారని వారు విమర్శించారు. నాయకుడు రేవంత్ అన్నపై
పరుష పదజాలాన్ని ఉపయోగించిన కేటీఆర్ చెంచా బాల్క సుమన్ బాల్క సుమన్ బాల్క సుమన్ బాల్క సుమన్ పల్నాడు జిల్లా నరసరావుపేట రొంపిచెర్ల మండలం తురుమెళ్ల గ్రామంలో టీడీపీ కార్యకర్త గొల్లపూడి శ్రీనివాసరావుపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. ఘటనలో శ్రీనివాసరావు 2 కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్సా నిమిత్తం శ్రీనివాసరావును నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెదలవాడ అరవింద్ బాబు శ్రీనివాస్ను పరామర్శించారు. తొడగిందండి తొడగింది రైట్ సైడ్ యాక్టివిటీ సార్ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవనానికి చేరుకున్నారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవనానికి రావడంతో పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ల విగ్రహాలకు నివాళులర్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారులు డాక్టర్ పిడమర్తి రవి, గజ్జల కాంతంకు 2 పార్లమెంట్ స్థానాలు కేటాయించారని ఓయూజేఏసీ, కేయూజేఏసీ ఆధ్వర్యంలో ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ముందు విద్యార్థి నాయకులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ, మాదిగ హక్కుల పరిరక్షణ సమితి, తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం, నేషనల్ దళిత సంక్షేమ సంఘం, మాదిగ రాజకీయ వేదిక, బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్, వివిధ విద్యార్థి ప్రజా సంఘాలు తదితరులు పాల్గొన్నారు. కల్పించాలి. తెలంగాణలో మాదిగ 2 పార్లమెంట్ స్థానాలు, తెలంగాణలో మాదిగలకు 2 పార్లమెంట్ స్థానాలు, ప్రత్యేకంగా తెలంగాణ మాదిగ ఉద్యమకారులకి కేటాయించాలి. తెలంగాణలో రాష్ట్ర ఉద్యమకారులకు 2 పార్లమెంట్
చెప్పేసి తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చినటువంటి విజయవాడ సత్యనారాయణపురంలోని భువనేశ్వరి పీఠాన్ని కబ్జా చేసింది బోండా ఉమా అని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ భువనేశ్వరి పీఠం స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించినప్పుడు శారదా పీఠం స్వరూపానంద స్వామీజీ ధర్నా చేశారని గుర్తు చేశారు. త్వరలోనే అన్ని ఆధారాలతో బోండా ఉమా అవినీతి కబ్జాలను బయటకు తీస్తామని వారు హెచ్చరించారు. అందరూ హారతలు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మూర్తి కూడా కార్పొరేటర్గా ఈ డివిజన్ని చాలా బాగా అభివృద్ధి చేశాడు. గతంలో 2014 నుంచి 2019 వరకు ఈ సందులన్నీ కూడా చిన్నపాటి వర్షం వచ్చినా కానీ టోటల్గా నీళ్లతో నిండిపోయే పరిస్థితి, డ్రైనేజీ వాటర్ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. ఈరోజు టోటల్గా సిమెంట్ రోడ్లు వేశారు. మరో రోజు బోండమ్మ కూడా ఈ సందులోకి వస్తే నీ అవసరం మాకు లేదు వెళ్ళిపోమని చెప్పిన పరిస్థితి కూడా మనం గమనించిన పరిస్థితి గుర్తుపెట్టుకోవాలా. జనరల్గా నిన్న బోండమ్మ చెప్తాడు ఏం కబ్జాలు చేసావు అనేది. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి మీకు ఎలా ఓటేస్తారని అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రజలు చక్కగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి కుటుంబంలో సంక్షేమ పథకాలతో నిండిపోయి ఉన్నాయి. మరి ఆ నిండిన దాన్ని బట్టే మరి మీ అందరూ కూడా ఏదైతే మళ్ళీ మేము జగనన్నకు మద్దతు ఇస్తామని చెప్తా ఉంటే చాలా సంతోషంగా ఉంది. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని చేసినా, ఎందుకంటే ఈయన ఎలా ఉంటుందంటే గతంలోనే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు చెప్పారు కబ్జాల పర్వం ఎవరు అయ్యా బాబు రాష్ట్రంలో ఎక్కువ అంటే విజయవాడ నగరంలో ఉన్నటువంటి ఈ సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన బోండా ఉమా పేరు ఫస్ట్ లిస్టులో ఉంటుంది. కానీ ఈయన మాత్రం పెద్దగా నోరేసుకుని వరుతాడు. అంటే నోరేసుకుని వరితే చేసి అన్నీ పోతాయండి. ప్రజలు గమనిస్తూ ఉన్నారుగా. ఒక రాజకీయ వ్యవస్థలో మనం ఉంటే ప్రజలకు మంచి చేయాలా, లేకపోతే ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బందిని తీర్చాలా. నువ్వు ఈ 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా ప్రజలను పట్టించుకోలేదు. ప్రజలకు ఇబ్బందులు వస్తే నాకేముందిలే, నాకు ఓటేశారు కదా, నా పని అయిపోయింది, వాళ్ళ చావాళ్ళు వస్తారని చెప్పి ప్రజలను మభ్యపెట్టావు. అందరూ కూడా ఆశీర్వది 317 జీవోను సవరించి నర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలని బాధిత నర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. గత ప్రభుత్వం తెచ్చిన 317 జీవో ద్వారా తాము స్థానికతను కోల్పోయి కుటుంబాలకు దూరంగా గడపాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం ఇచ్చిన హామీ ప్రకారం జీవోను సవరించి తమను స్థానికత ఆధారంగా స్థానిక జోన్లకు అలాట్ చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆలోచించుకునేంత సమయం లేకుండా రాత్రికి అలొకేషన్ జరిగింది. సో దీనివల్ల మా సొంత జోన్లకు చాలా దూరం వెళ్ళి రీఅలొకేషన్ అవ్వకుండా జరిగింది. దీని మీద గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ప్రతి చెప్పడం జరిగింది. ఈ మొదట ఎవరైతే ఎమ్మెల్యే కాలంలో వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ రకంగా వచ్చినటువంటి మీ అందరి పత్రికా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా 224 మంది మేము ఉన్నాం. స్పెషల్ గా ఏంటంటే 120 మంది కలిసి ఒక కేసు, ఆ తర్వాత 104 మెంబర్స్ కలిసి ఇంకొక కేసు, 2 కేసుల్లో 224 మంది కలిసి మేము హైకోర్టు ఆర్డర్ తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న నలుమూలలో ఉన్నటువంటి నర్సింగ్ ఆఫీసర్స్. సో ఈ యొక్క ఈజీగా మీరు చేయొచ్చు, కరెక్షన్ కూడా అవసరం లేని ఏంటంటే జీవో చాలా సంతోషపడుతున్నాం, గర్విస్తున్నాం. అంతేకాకుండా ఇదంతా కూడా మినిస్టర్ గారి చేతిలో, హెల్త్ మినిస్టర్ గారి రాజనరసింహ గారు చొరవ తీసుకొని తక్షణమే ప్రభుత్వం వచ్చినటువంటి 2 నెలల్లోపు జరగడం అనేది అసాధ్యమని, అలాంటిది అసాధ్యాన్ని సూచన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది చరిత్రలో లిఖించదగినటువంటి అంశం. ఇది సువర్ణాక్షరాలతో రాయవలసిన అంశం అని. ఎందుకంటే 7094 నోటిఫికేషన్ లో 6956 పోస్టులు ఒకే రోజు అది అపాయింట్మెంట్ కూడా మనకి చరిత్రలో ఏ పార్టీ జరగలేదు. ఇది ఓన్లీ కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైంది. దీన్ని స్వాగతిస్తున్నాం. దీని వల్ల మాత్రం మేము ఒక చోట, మా భర్త ఒక చోట, పిల్లలు ఒక చోట, అత్తమామ తల్లిదండ్రులు ఒక చోట, ఒక్క గుడిలో లేకుండా విచ్చలవిడిగా అయిపోయాం సార్. ఎక్కడో అక్కడ ఒకరు క్షేమం ఒకరు తెలుసుకోకుండా సార్, పిల్లలు మా స్థానికతే కాకుండా మా పిల్లల స్థానికత కూడా కోల్పోతుంది సార్. దీనివల్ల మేము చాలా నష్టపోతాం సార్. మాకు ఈ పనిష్మెంట్ ఎందుకు సార్? ఈసారి దీన్ని సవరించండి సార్. ఈ 370 సవరిస్తాం, మీరు నా కేసులు పెట్టారు సార్ సీఎం సార్. ఈసారి దీన్ని సవరించి మమ్మల్ని, మా పిల్లల్ని, మా భర్తల్ని సార్ పేరు చెప్పండి.
ముందుగా గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ సార్. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు సార్. నా పేరు మమత సార్. నేను నర్సింగ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను సార్. ముఖ్యంగా మా నర్సింగ్ ఆఫీసర్స్కి గవర్నమెంట్ 20,000 పోస్టులను రిక్రూట్మెంట్ చేసుకున్నందుకు గవర్నమెంట్కి మేమందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. కాకపోతే మా సమస్యను సాల్వ్ చేయాలని 370 జీవో వల్ల మేము నష్టపోయిన వాళ్ళం, మా సమస్యను సాల్వ్ చేయాలని మేము అర్థించుకుంటున్నాం సార్. 370 వల్ల దళిత బంధు 2వ విడత మంజూరు కావడం లేదని మనస్తాపానికి గురై పెట్రోల్ పోసుకొని బొడికెల శ్రీనివాస్ అనే వ్యక్తి ఆత్మహత్య యత్నించాడు. ఈ విషయం తెలిసిన తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొండా శ్రీనివాస్ బాధితుడిని పరామర్శించారు. అనంతరం బండ శ్రీనివాస్ మాట్లాడుతూ 2వ విడత వచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని వారు వెల్లడించారు. అలాగే బాధితుడిని కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. అధ్యక్షుడిపై ఉండి ఈ జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవలే. నువ్వు ఏ జిల్లా నుంచి ఎక్కడికి వచ్చి పెద్దరికంగా ఎత్తున్నావు? టీఆర్ఎస్ నాయకులారా, మాజీ శాసనసభ్యులారా, మీకు సిగ్గు మానం ఉంటే ఒక్కసారి ఆలోచించండి. వేరే జిల్లా నుంచి వచ్చి ఇక్కడ మీ పైన పెద్దరికం చేస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీరు సిగ్గు లేకుండా ఎన్నుకుంటే చప్పట్లు కొడుతూ నవ్వుతున్నారు. ఈ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షత వహించే అభ్యర్థులు కానీ, అధ్యక్షత వహించే నాయకత్వం కానీ, నాయకులు కానీ మీకు లేరా? మీరు సిగ్గు లేకుండా వారి నాయకత్వంలో మీరు పనిచేస్తున్నారు. మీకు సిగ్గు లేకుండా ఇంకొకసారి కూడా ఆయన జిల్లా అధ్యక్షుడు ఉంటే వార్డులో ఒక సర్పంచ్ కాదు కదా, వార్డు నెంబర్ కూడా గెలవలేరు, ఎంపీ సీటు ఎట్లా గెలవలేరు? ఎందుకంటే ఈ రోజు బీఆర్ఎస్ కార్యకర్త ఎవరు నడగా చెప్తాడు బాల్కసుమన్ యొక్క నీతి ఏంది, ఆయన యొక్క బుద్ధి ఏంది, ఆయన ఎంత వరస్తిగాడో ఎవరైనా చెప్తారు. మీరు ఒక్కసారి ఆలోచించాలి. బాల్కసుమన్, నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చి ఈ రోజు చెప్పులు కొనుక్కోవడానికి కూడా నీకు గతి లేకుంటే మంచిర్యాల ఉన్న నాయకులు నీకు చెప్పులు కొనిచ్చిర్రు. ఈ రోజు నువ్వు మంచిర్యాల మీటింగ్ పెట్టి చెప్పులు చూపుతావా? గబద్దార్ బాల్కసుమన్, ఈ రోజు నిన్ను తరిమి తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొడతారు. రేవంత్ రెడ్డి అంటే ఊరుకునేది లేదు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ఊరుకునేది లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆదరించారు. అందుకే ఈ రోజు అధికారంలో ఉన్నాం. నిన్ను నీ కేసీఆర్ ను ప్రజల కర్రు కాదు వార్త పెట్టారు కాబట్టి ఈ రోజు మీరు అధికారం కోల్పోయినారు. అధికారం కోల్పోయిన విచక్షణతో నువ్వు ఇష్టం వచ్చిన మాట్లాడతావు. ఇంకొకసారి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదు. ఉత్తరాంధ్రకు ముఖ్య ద్వారమైన ఎన్ఏడి ఫ్లైఓవర్ వద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గతంలో ఇచ్చిన హామీ మేరకు 18 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఎన్ఏడి ఫ్లైఓవర్, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ సొసైటీ, ఇతర దళిత సంఘాలు జీవీఎంసీలోని డిప్యూటీ మేయర్కు వినతి పత్రాన్ని అందజేశారు. సుమారు 20 దళిత సంఘాలు ఉన్నాయి ఇక్కడ. ఈ దళిత సంఘాల ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా ఎన్ఏడి ఫ్లైఓవర్ దగ్గర పక్కనే ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మధ్యలో ప్రతిష్ఠించాలని చెప్పేసి అనేక దఫాలుగా మరి మినిస్టర్లకి, మన సక్సెస్ ఎవరైతే ఉన్నారో కమిషనర్లందరికీ కూడా విజ్ఞప్తులు సమర్పించడం జరిగింది. కొత్త సత్యనారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు వారికి విజ్ఞప్తి చేశాము. మన సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నటువంటి మేరుగు నాగార్జున గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం ఇది. అలాగే మన ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన దృష్టికి కూడా మీరు తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ కూడా దాన్ని పెడతామని చెప్పారు. జీవీఎంసీ కౌన్సిల్లో కూడా డిప్యూటీ మేయర్ గారు అయినటువంటి జిఎన్ శ్రీధర్ గారు చొరవతో జీవీఎంసీ కౌన్సిల్లో కూడా ఎన్ఏడి ఫ్లైఓవర్ మధ్యలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టాలని, అలాగే ఆ ఫ్లైఓవర్కి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టాలని చెప్పేసి తీర్మానం చేసి 2 సంవత్సరాలు అయింది. సో విశాఖపట్నం ఉన్నటువంటి 2 లక్షల మంది దళితులు, అలాగే ఇంకొక 10 లక్షల మంది బహుజనులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కోరిక ఏంటంటే ఉత్తరాంధ్ర ముఖద్వారంగా ఉన్నటువంటి అక్కడ ఎన్ఏడి ఫ్లైఓవర్లో గతంలో వాగ్దానం చేసినట్టుగానే మాకు సెంటర్లో పెట్టాలని చెప్పేసి మేము కోరాము. కానీ 2 సంవత్సరాలు అయినా సరే ప్రభుత్వం నుంచి పర్మిషన్ రాలేదని, అది రాలేదని, ఇది రాలేదని ఏదో సాకు చూపి అక్కడ విగ్రహ ప్రతిష్టాపన జరగడానికి వీలు కుదరటం లేదు అని చెప్తున్నారు. ఎన్నిసార్లు అడిగినా మున్సిపల్ కమిషనర్లు 3 మారిపోయారు. లక్ష్మీసాగర్ వచ్చారు చూశారు, అలాగే రాజబాబు గారు వచ్చారు చూశారు. ఈ కొత్త కమిషనర్ గారు మరి ఆ ఏరియాకి రాలేదు. కానీ 3 కమిషనర్లు మారిపోయారు, కానీ ఆ విగ్రహ ప్రతిష్టాపన జరగడం లేదు. కాబట్టి ఇక ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.